ఏపీ రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు కూటమి సర్కార్ నిర్ణయించింది. అమరావతిలో అంతర్జాతీయ క్రీడా నగరం, అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ, రైల్వే స్టేషన్, రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్ల నిర్మాణం కోసం ప్రాజెక్టు వారీగా ల్యాండ్ పూలింగ్ ఇప్పటికే సిద్ధమైంది. రెండో దశలో 16,666 ఎకరాలను 7 గ్రామాల పరిధిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించింది. రెండో దశ పనుల నిమిత్తం ప్రభుత్వ అసైన్ భూములతో కలుపుకొని మొత్తం 20,494 ఎకరాలను ఎల్పీఎస్ ద్వారా సమీకరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీంతో ఈ భూముల్లో మాస్టర్ ప్లాన్ ని రూపొందించేందుకు అనుభవం కలిగిన కన్సల్టెంట్లను నియమించుకోవడానికి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. 16,666 ఎకరాలను 7 గ్రామాల పరిధిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించింది. అమరావతి కోర్ స్టడీ ఏరియా కింద మరో 50 చుట్టుపక్కలున్న గ్రామాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సిఆర్డీఏ నిర్ణయించింది. అటు ప్రాజెక్టు వారీగా ల్యాండ్ పూలింగ్కి తీసుకుంటున్న 7 గ్రామాల్లో కలిపి 709.6 చదరపు కిలోమీటర్లకు పూర్తిస్థాయి సమీకృత మాస్టర్ ప్లాన్ పై కసరత్తు చేస్తోంది. కోర్ స్టడీ ఏరియాలో భాగంగా గుంటూరు రూరల్ మండలం, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, తాడికొండ, అమరావతి, ఎడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లో 626.67 చదరపు కిలోమీటర్లను స్టడీ చేసి సమీకృత మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సిఆర్డీఏ తాజాగా నిర్ణయించింది. దీంతో ప్రాజెక్టు వారీ ల్యాండ్ పూలింగ్కి తీసుకున్న భూమితో పాటు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్లాన్ ని రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీనికోసం అంతర్జాతీయ కన్సల్టెన్సీల నుంచి బిడ్లను ఆహ్వానించి వేగంగా ముందుకెళ్తున్నారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా తీసుకుంటున్న ల్యాండ్ పూలింగ్ భూముల్లో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సిఆర్డీఏ వేగంగా అడుగులు వేస్తోంది. భూ వినియోగం, మౌలిక వసతుల కల్పన, జోనింగ్ నిబంధనలని రూపకల్పన చేస్తోంది. నివాస, వాణిజ్య, సంస్థాగత, పారిశ్రామిక, హరిత మండలాల్ని ఖచ్చితంగా విభజించి ప్రణాళికాబద్ధంగా నగర నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. మేజర్ రోడ్ నెట్వర్క్, ట్రాన్సిట్ కారిడార్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, డ్రైనేజ్, విద్యుత్ మౌలిక సదుపాయాలను ఈ ప్లాన్లో భాగంగా రూపొందించనుంది. ముందుగా ప్లానింగ్ ఇచ్చే సంస్థ నుంచి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ని ప్రజల అభిప్రాయాల కోసం ఉంచి వారి అభ్యంతరాల్ని, సూచనల్ని స్వీకరించిన తర్వాత తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ విధంగా ఒకసారి నోటిఫై చేసిన తర్వాత తిరిగి ఎటువంటి ఉల్లంఘనలు లేకుండా మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి నిబంధనలు రూపొందిస్తోంది. ఈ కీలక నిర్ణయాల మూలంగా నగర విస్తరణతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తోంది.